దర్శకురాలిగా రచ్చగెలిచి ఇంట గెలిచిన విజయ నిర్మల కృష్ణ గారితో పెళ్లైన తర్వాత నాకు దర్శకత్వం వహించాలని కోరిక ఉందని చెబితే హీరోయిన్గా బాగానే బిజీగా ఉన్నాగా ఇప్పుడు డైరెక్షన్ ఎందుకు, హీరోయిన్గా 100 సినిమాలు అయ్యాక చేద్దుగానిలే అని చెప్పారు కృష్ణ గారు. అలా 100 సినిమాలు పూర్తయిన తర్వాత డైరెక్షన్ చేయడానికి సిద్ధపడ్డ కథ తయారు చేసుకున్నాను. మరి డైరెక్షన్ లేని మరి నిర్మాత ఎవరని అనుకుని ఇదే విషయాన్ని కృష్ణ గారికి చెబితే, నిన్ను నువ్వు ప్రమోట్ చేసుకోవాలనుకుంటే నీ సినిమాకు నువ్వే నిర్మాతగా మారు అని చెప్పారు. తొలి సినిమా తెలుగులో తీయడం కంటే వేరే భాషలో తీసి దర్శకురాలిగా పేరు తెచ్చుకున్న తర్వాత తెలుగులో చేస్తే బాగుంటుందనే ఆలోచన వచ్చి ఆ విషయాన్ని కృష్ణ గారితో చెబితే మంచి ఆలోచన, అదే విధంగా చేయని చెప్పారు. అలా మలయాళంలో నేను దర్శక నిర్మాతగా సంఘం మూవీస్ పతాకంపై కవిత అనే సినిమాను ప్రారంభించాను. ఈ సినిమాకు కృష్ణ సమర్పకుడిగా ఉన్నాడు. ఆ సినిమాకు ఐవి శశి అనే దర్శకుడు కో డైరెక్టర్గా వ్యవహరించారు. ఆ సినిమా విడుదలై మలయాళంలో 100 రోజులాడింది. దర్శకురాలిగా నాకు మంచి పేరు కూడా తెచ్చిపెట్టింది. అలా నేను మలయాళ సినిమా ద్వారా దర్శకురాలిగా మారాను. ఆ సినిమా విజయం నాకు ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చింది. నాకు మొదటి నుంచి నవవలలు చదవడం అలవాటు ఉండడంతో యుద్ధరపుడి, సులేచన, రాణి రాసిన నవల మీనా చదవడం జరిగింది. దాన్ని సినిమాగా తీస్తే బాగుంటుందనే ఆలోచన కలిగి ఆ సినిమా రైట్స్ కోసం ప్రయత్నించాం. అప్పటికే ఆ నవల రైట్స్ దుక్కిపాటి మధుసూదన్ రావు తీసుకున్నాడని తెలిసింది. దుక్కిపాటి మధుసూదన్ రావు దర్శకత్వంలో గతంలో పూలరంగడు, ఆత్మీయులు అనే సినిమాల్లో నటించి ఉన్న పరిచయంతో ఆయన వద్దకు వెళ్లి మీనా రైట్స్ నాకు కావాలని అడిగాను. అది మంచి పేరు పొందిన నవల. దాన్ని చాలా జాగ్రత్తగా తీయాలని కొన్ని సూచనలు, సలహాలతో పాటు రైట్స్ కూడా ఇచ్చారు. సినిమాలో కథానాయకుడి పాత్ర సాఫ్ట్గా ఉంటుంది. అప్పటికే కమర్షియల్ హీరోగా ముందుకు సాగుతున్న కృష్ణను అడిగితే బాగుండదని అనుకుంటుండగా ఏం పర్వాలేదు, నేను ఆ సినిమా చేస్తాను అన్నాడు. ఈ సినిమాలో తండ్రి పాత్రకు ఎస్వి రంగారావును బుక్ చేశాం. సినిమా ప్రారంభం కాకుండా ఆయన మరణించడంతో ఆ పాత్రను గుమ్మడి పోషించారు. ఈ సినిమాలో జగ్గయ్య, అల్లు రామలింగయ్య, సూర్యకాంతం, చంద్రకళ వంటి టాప్ గ్రేడ్ ఆర్టిస్టులను ఎన్నుకోవడం జరిగింది. ఆ సినిమా మంచి విజయాన్ని సాధించడంతో తెలుగులోనూ నాకు దర్శకురాలిగా చాలా మంచి పేరు వచ్చింది. నేను దర్శకత్వం వహించిన మలయాళ సినిమా, తెలుగు సినిమా రెండూ మంచి ఘన విజయాలు సాధించడంతో నాకు మంచి పేరు, గుర్తింపు వచ్చింది. అలా నేను రచ్చ గెలిచి తర్వాత ఇంట గెలిచానన్నమాట.